ప్రకాశం జిల్లా పొదిలి పర్యటనలో జగన్ కు షాక్ ఇచ్చారు అక్కడి మహిళలు. పొదిలి పర్యటనకు వచ్చిన ఆయనకు నల్ల బెలూన్లతో వినూత్న నిరసన తెలిపారు. రాజధాని అంశంపై ఇటీవల చేసిన వ్యాఖ్యలు మహిళలను కించపరుచున్నట్లున్నాయని ఆరోపిస్తూ జగన్ పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు నల్ల బెలూన్లు ఎగురవేశారు. రాష్ట్ర ప్రజల మనోభావాలను గౌరవించాలి, మహిళలను అవమానించే వ్యాఖ్యలు మాఫ్ చేయరాదు అనే ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. అమరావతి రైతు తల్లులకు క్షమాపణ చెప్పాలి జగన్, చెప్పాలి జగన్ క్షమాపణ చెప్పాలి జగన్ క్షమాపణ క్షమాపణ చెప్పాలి జగన్, మహిళలకు క్షమాపణ చెప్పాలి జగన్, మహిళలకు క్షమాపణ చెప్పాలి జగన్, రాజధాని మహిళలకు క్షమాపణ చెప్పాలి జగన్, చెప్పాలి జగన్ క్షమాపణ చెప్పాలి జగన్ క్షమాపణ. భూములు ఇచ్చినటువంటి రైతులను మహిళల్ని ఎంతో ఘోరాతి ఘోరంగా మాట్లాడము చాలా చిన్నతనంగా ఉంది. అసలు కడుపు తరుక్కుపోతుంది అది చెప్తుంటే. ఇతిహాస పురాణాలలో కూడా మహిళలను కించపరిచిన వాడు ఎవ్వరూ చరిత్రలో బాగుపడినట్టు లేదు. కనుక దయచేసి స్త్రీ ఎక్కడ పూజించబడుతుందో దేవతలు అక్కడ ప్రత్యక్షమవుతారని మన పెద్దలు చెప్తుంటారు. అయినా కూడా వాళ్ళు అలా మాట్లాడడం చాలా ఘోరంగా ఉంది. అసలు ఏ విధంగా మాట్లాడు, వాళ్ళకు ఒక కుటుంబం ఉంటుంది, తల్లి తండ్రి అందరు ఉంటారు కదా, అక్క చెల్లి. మరి ఆ విధంగా ఉన్నప్పుడు అందరు మహిళలు ఒకటే కదా, అలా ఏ విధంగా మాట్లాడతారు? దయచేసి కనుక దీనికంటూ రాష్ట్ర మహిళలందరూ సమ్మె చేస్తూ వారికి క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుతున్నారు. భారతి రెడ్డి గారు, జగన్ రెడ్డి గారు మహిళలందరికీ, రాష్ట్ర మహిళలందరికీ క్షమాపణ చెప్పాలని మరి నేను కోరుకుంటున్నాను. ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ జగన్ కార్యక్రమం అనేది ఎందుకోసం వస్తున్నాడో అర్థం కావట్లేదు. ఒకటి మార్కాపురానికి జిల్లా చేస్తానని ప్రయత్నం చేస్తున్నాము, కానీ అదే వెలుగొండ ప్రాజెక్టుకి నీళ్ళు ఇస్తానని చెప్పి ఎప్పుడెప్పుడో సంవత్సరం కిందట అతను వచ్చి గేట్లు ఎత్తేసి నీళ్ళు వచ్చినాయి, మీరు పొలాలు తడిచినాయి, పొలాలు నిండినాయి, మీరు పంటలు వేసుకొని జాగ్రత్తగా వ్యవసాయం చేసుకుని రైతులకు ఇచ్చిన హామీలన్నీ ఎటుపోయినాయో తెలియదు. కానీ ఈ రోజు కూడా వెలుగొండ వాటర్ రాలేదు. అదే ప్రకారం పొగాకులు నష్టపోతున్న రైతులు ఉన్నారు. ఎందుకు నష్టపోతున్నారంటే ఎక్కువ వేసిన దానికంటే కూడా ఎక్కువ రైతులు కూడా పోటీలోకి రాని పరిస్థితి ఇప్పుడు ఉంది. అసలు రైతులు పోటీలోకి వెళ్ళి వాళ్ళ సమస్య వాళ్ళు చెప్పుకోవాలి, కానీ అదే రైతుల్ని బయటపెట్టి వాళ్ళ సమస్యలు చెప్పుకోమంటే ఏ విధంగా చెప్పుకోవాలి? రైతులు లేకుండా పార్టీ కార్యకర్తలు పెట్టుకుని సమస్యలు చెప్పుకుంటారా? అందుకని ఇదే నిరసన మేము ఖండిస్తూ, అలాగే అమరావతి జరిగిన మహిళలకు ఎటువంటి ఆటంకం లేకుండా క్షమాపణ చెప్పి మా నిరసన ఉంచాలంటే అమరావతి జరిగిన మహిళలకు అన్యాయాన్ని ఖండిస్తూ వాళ్ళకి క్షమాపణ చెప్పాలని జగన్ అనే కోర్ టీం కి మేము వ్యతిరేకిస్తూ వాళ్ళకి క్షమాపణ చెప్పాలని మేము తీవ్రంగా నిరసిస్తున్నాము. సాక్షి పేపర్ వాళ్ళు మన అమరావతి మహిళలకి చాలా అన్యాయంగా మాట్లాడారు. దానికోసం మనం నిరసన తెలుపుతూ మన జగన్ గారు, భారతి గారు అందరూ మన మహిళలందరికీ క్షమాపణ చెప్పాలని మనం అందరం కోరుకుంటున్నాము. 5 సంవత్సరాలు వాళ్ళు ఈ పరిపాలనలో చాలా ఇబ్బందులు పడ్డారు మన అమరావతి ఆడవాళ్ళు అయితేమి. కాబట్టి మీరు మన భారతి గారు, జగన్ గారు క్షమాపణ చెప్పాలి.